వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సుదీర్ఘంగా సాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఇవాళ నుంచి మళ్ళీ ప్రారంభమవుతోంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి చంద్రఘోష్ వాళ్ళ ఇరిగేషన్ అధికారులు అలాగే వేసిన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళతో కూడా భేటీ అవుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. శేఖర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. శేఖర్ చెప్పండి. రైట్ హరి, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మళ్ళీ ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ బహిరంగ విచారణ ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు కమిషన్ ఆఫీస్కి కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ వస్తున్నారు, ఇరిగేషన్ అధికారులు అట్లాగే కమిషన్ వేసినటువంటి ఇంటర్నల్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ అధికారులతో కమిషన్ చీఫ్ చంద్రఘోష్ భేటీ కానున్నారు. ఇక రేపు లేదంటే సోమవారం నుంచి ఐఏఎస్ అధికారుల బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. ఎవరెవరికి సమాచారం ఇవ్వాలి, ఎవరెవరు ఎప్పుడు అటెండ్ కావాలి అన్నటువంటి అంశం మీద ఈరోజు అధికారులకు దిశానిర్దేశం చేసి ఐఏఎస్ అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్కి ఎన్డీఎస్ఏ అట్లాగే విజిలెన్స్కి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఇంకా అందలేదు. దాని మీద కమిషన్ చీఫ్ చంద్రఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లకు పైచిలకు ఆయా డిపార్ట్మెంట్లకు లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు. అటు ఎన్డీఎస్ఏ నుంచి కూడా పూర్తి స్థాయిలో స్పందన రావట్లేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు తుది దశకు చేరుకున్నప్పటికీ కొన్ని టెస్టుల వల్ల కొంత ఆలస్యం అవుతుంది అన్నటువంటి సమాచారాన్ని ఎన్డీఎస్ఏ అధికారులు కమిషన్కి తెలియజేసినట్లు తెలుస్తూ ఉంది. కానీ కమిషన్కు విచారణకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తాము అన్నట్లుగానే చెప్తా ఉన్నారు. ఇక విజిలెన్స్కు సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది, ప్రభుత్వం కమిషన్కి ఇంకా ఇవ్వలేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాని మీద ఈ 1-2 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొకసారి కమిషన్ విజిలెన్స్కు సంబంధించినటువంటి అధికారులకు అట్లాగే ప్రభుత్వానికి లేఖ రాసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి కీలక బహిరంగ విచారణ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో 7-8 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అందులో స్మితా సబర్వాల్ ఉన్నారు, రామకృష్ణారావు ఉన్నారు, సోమేష్ కుమార్ ఉన్నారు, అట్లాగే వికాస్ రాజ్ లాంటి కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు. రజత్ కుమార్ అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేస్తారు, ఆయనను కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 7-8 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ వారం 10 రోజుల్లో ఐఏఎస్ అధికారుల విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులను పిలిచేటువంటి నేపథ్యంలో అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి దాదాపు నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు అందకపోవడంతో కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి కమిషన్ చీఫ్ ఈ అంశాల మీద ఎట్లా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. హరి, శేఖర్.